తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. 3-4 రోజుల వ్యవధిలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 18 నుంచి 20 డిగ్రీల ఉన్న ఉష్ణోగ్రతలు 9 నుంచి 13 డిగ్రీల మధ్యకు చేరుకున్నాయి. అయితే రాబోయే 10 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగిపోతోంది. రేపటి నుంచి ఈ నెల 19 తేదీల వరకు చలి తీవ్రత అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం నుంచి బుధవారం వరకు యెల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 9 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 9 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదవుతాయని వెల్లడించింది. ఏపీలో అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో అరకు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరకు వంటి ప్రాంతాల్లో 12 డిగ్రీల నుంచి 10 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే ఛాన్స్ ఉందని అధికారులు, వాతావరణ నిపుణులు చెప్తున్నారు. పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చే తేమగాలుల ప్రభావంతో ఈ నెల 19 లేదా 20న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత పశ్చిమంగా పయనించే క్రమంలో ఇది బలపడి తుఫాన్ గా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి మా ప్రతినిధి భరత్ కుమార్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఏపీలో విశాఖపట్నంలో మనకి చలి చూసుకుంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సమాచారం అందించండి. గుడ్ మార్నింగ్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు ఉత్తరాంధ్రలో పోటీగా ఉన్నటువంటి అరకుకు సంబంధించి రోజుకి ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా తగ్గుముఖం పడుతున్నాయని చెప్పుకోవచ్చు. రానున్నటువంటి రేపటి నుంచి 9 రోజుల పాటు కూడా పూర్తిగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని, సింగిల్ డిజిట్ కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఏదైతే అరకు గాని, పాడేరు, రెండుచింతల, అదేవిధంగా మునుములూరు లాంటి ప్రాంతాలు ఇప్పటికే 15 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు 19వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడి అది తుఫాన్ గా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉండబోతా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కొన్ని ప్రాంతాలకు ప్రకటించినటువంటి పరిస్థితి. అరకు కానీ, పాడేరు, చింతపల్లి, అదేవిధంగా లంబసింగి, మినుములూరు లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఇంకా తగ్గుముఖం పెట్టే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రజలెవరూ కూడా తెల్లవారి అయితే కానీ బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే పొగమంచు కమ్ముకున్నటువంటి పరిస్థితి. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గిరిజన ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో కూడా గడిచిన 2 రోజుల నుంచి కూడాను వాతావరణానికి సంబంధించినంత వరకు కూడా ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితి. పొగమంచు తీవ్రంగా కమ్ముకున్నటువంటి సిచ్యువేషన్ లో వాతావరణానికి సంబంధించినంత పూర్తిగా రహదారులపై పొగమంచు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికి సంబంధించినంత వరకు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ బయటికి రాకుండా చూసుకోవాలంటూ కూడా, అదేవిధంగా చలికి సంబంధించినంత వరకు ఇప్పటికే రగ్గులు కానీ ఇటువంటి కూడా ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖతో పాటు ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే సూచనలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా కూడాను ఉత్తరాంధ్ర జిల్లాలపై అధిక ప్రభావం ఉండబోతా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో 19వ తేదీ నుంచి కూడాను అల్పపీడనం ఏర్పడే అవకాశం, ఏదైతే ఉపరితల ఆవర్తన ద్రోణిగా ఫామ్ అయిన తర్వాత అల్పపీడనంగా ఏర్పడి అది మరింత బలపడి వాయుగుండం అక్కడి నుంచి తుఫాన్ గా బలపడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితుల్లో దీంతో పాటుగా ఏదైతే ఈశాన్య ఋతుపవనాలు కూడా పూర్తిగా కదులుతున్నటువంటి పరిస్థితి, పూర్తిగా కూడాను పొగమంచు కూడా పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ
వాతావరణ శాఖతో పాటుగా ఏపీకి సంబంధించి విపత్తు నిర్వహణ అధికారులతో పాటుగా ఆరోగ్య శాఖ కూడా పూర్తిగా ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు కూడా పూర్తిగా అన్ని జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాలపైన అధిక ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన టైంలో మాత్రం ఇళ్ళకే పరిమితం కావాలి. వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ బయటికి రాకుండా ఏదైనా ఉన్ని దుస్తులు ధరించుకుంటూ బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులతో పాటుగా ఆరోగ్య శాఖ అధికారులు, ఏపీ విపత్తు నిర్వహణ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే కాలంలో మరింత ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ భరత్ కుమార్.